అందరికీ నమస్కారం అండి. నేను మన ఛానల్లో చారుమతి కథను వివరించాను. వరలక్ష్మీదేవి చారుమతికి ఎలా అనుగ్రహించింది, అసలు చారుమతికి అనుగ్రహించడానికి కారణం ఏంటి, చారుమతి యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అసలు వరలక్ష్మీదేవి కలలో కనిపించిన తర్వాత చారుమతి అసలు ఎలా ప్రవర్తించింది, స్వార్థపూరితంగా ప్రవర్తించిందా, నిస్వార్థంగా ప్రవర్తించింది, అసలు చారుమతికి అన్ని అష్టైశ్వర్యాలు రావడానికి కారణం ఏంటి, అసలు ఆ చారుమతి వల్ల ఎవరైనా లాభం పొందిరా, చారుమతి యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా నా వీడియోలో ఉన్న చారుమతి కథను మీరు తప్పకుండా ఆలకించాల్సిందే. తప్పకుండా విని మీరు తరించండి. ఈ శ్రావణ మాసంలో కనుక ఈ చారుమతి కథను కనుక మీరు విన్నారంటే మీ ఇంట్లో సకల సుఖాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు తప్పకుండా కలుగుతాయి. తప్పకుండా ఈ కథను వినండి. విని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంతే చేయాల్సిందల్లా. ఒక్కసారి వినడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ కొట్టడం, ఇంతే చేయండి. మీకు తప్పకుండా ఈ కథ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, చాలా లాభాలు ఉంటాయి, చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. తప్పకుండా వినండి నా కథను. ప్లీజ్ subscribe my channel. Thank you so much.